రకరకాల పాలు అన్నింటిలో వేసారంట బాబు మీరు. ఎప్పుడో కలపండి కలుపుతున్నాను. ఇప్పుడే కలిపింది 3 లీటర్లు అండి. కలపలేదు ఎప్పుడు అప్పుడు ఇల్లు కలగదు అలా నువ్వు ఉంటాగా నీ ముద్దు మసూడు తీరేటప్పటికే అయిపోద్ది లీటర్. 11 వేసాను సార్. ఏం మాట్లాడుకున్నాను సేపు ఉండదండి. స్టార్టింగ్లోనే అరగంట గంట తినేద్దండి. ఇంతవరకు సరిపోతుందా? కొద్దిగా అనుకున్నాను సార్ మీరు. అలా కొద్దిగా మీ ఇటు సైడ్ వచ్చేపోయారా అలా ఉంటారా? కొద్దిగా అనుకున్నాను సార్, ఇంకా అనుకోండి. చెప్తాను. ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఉంటే ముగ్గురు మీరు మాట్లాడుతున్నారు. ఇలా బాగా కాపాడుతుంది మనకి కొట్టు. అలా కాదు మాట్లాడతారు. ఇక్కడ నుంచోండి, ఇక్కడ ఇలా నుంచోండి. మీరు అలా వెళ్ళి అడగండి. మీరు క్వశ్చన్లు అడగండి. ఎలా ఉంది డ్రోన్? ఎలా చేస్తుంది పిచికారి? ఎలా చేస్తుంది? డ్రోన్ అయితే బాగానే ఉందండి. కాకపోతే 2 ఎకరాలు దాటి ఉండాలి. 2 ఎకరాలు దాటి 5 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నా పర్వాలేదు. అంటే మనిషిలో అది తక్కువ మీద 1 ఎకరం ఉంటే సరిపోతుంది. 1 ఎకరం ఉంటే సరిపోతుంది, బాగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే మనం కొంతమంది వీటిని తక్కువ వాటర్ కదా, తక్కువ వాటర్ మీద పురుగు సాగుదు అనే అపోహ మీద నమ్మట్లేదు మనోళ్ళు. అది కరెక్ట్ కాదు. ఎక్కువ మోతాదు ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంది. నేను కొట్టేస్తున్నాను 12 ఎకరాలు బాగానే ఉంది. నాకు నమ్మశక్యంగా ఉంది. డ్రోన్ వెళ్తుంది చూడండి, చూపించు అటు. డ్రోన్ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. ఏమంటే నీళ్ళు వేయటానికి గట్లు అది ఇది అనే ఇబ్బంది ఏమి అక్కర్లేదు. డ్రోను వాలటానికి గట్టి ఉంటే చాలు, మీకు పని అయిపోద్ది. ఎకరానికి 350 రూపాయలు మాట్లాడుకున్నాను. ఆ సార్ గారు పూల నుంచి వచ్చి చేస్తున్నారు. చూడండి, ఇప్పుడే వెళ్ళింది. ఒక 300 గజాలు ఇల్లు ఉంటుంది. వెళ్ళి ఇప్పుడు ఆ కొట్టి మళ్ళీ వస్తుంది. పర్వాలేదు, నాకైతే బాగానే ఉంది. బాగా డ్రోన్ వల్ల చాలా బాగుంది. రైతుకి చాలా సుఖం, చేసి వాడుకోవచ్చు. ఏదైనా గట్టి లేకపోయినా ఎలాంటి పద్ధతులైనా సరే డ్రోన్ వాడుకోవచ్చు, పర్వాలేదు. సరే అండి, రైతుకి చాలా సుఖం. సరే.
ఇంకోటి బాగా కలుస్తున్నానా బాగా కలుతుంది. మోన్జిన్ మాట్లాడు ఉండు 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 ఉండు. నేనేమో చూసుకోకండి కొద్దిగా